ఈరోజు మనం పాతకాలం పద్ధతిలో అరటికాయ పులుసు చేసుకుందాము. ఇంట్లో కానీ మనం చేపల కూర వండుకునేటప్పుడు గుమగుమలు ఆడిపోదా సువాసన, సేమ్ ఇది వండేటప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది. వెజ్ ఫిష్ కర్రీ అనొచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. సువాసన మాత్రం అదిరిపోద్ది. అన్నంలోకి చాలా బాగుంటుంది. తయారు చేయడం కూడా చాలా సింపుల్. దీనికోసం పొయ్యి మీద మూగుడు పెట్టుకుని, వేరుశనగ ఆయిల్ అయితే మంచి టేస్టీగా ఉంటుంది. ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేసుకుని అది కాగిన తర్వాత మెంతులు, ఆవాలు, జీలకర్ర ఇవి చెట్టుపడలాడిన దాకా 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ పాతకాలం వంటలకి కొలత అంటే ఏముండదు, చేతితోటి ఉజ్జాయింపుగా వేసేస్తారు. అలాగే మనం కూడా. తర్వాత ఎండుమిర్చి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత అల్లం తురుము కచ్చపచ్చిగా దంచుకోవచ్చు, లేకపోతే చాకుతోటి సన్నగా తురుముకోవాలి. అది కూడా వేసుకుని పచ్చివాసన పోయిదా ఫ్రై చేసుకుని కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి, కొంచెం స్పైసీగా ఉంటే చేపల కూర మాదిరిగా చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చిమిర్చి ఆయిల్లో ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, జస్ట్ ఒక్క సెకండ్ అనమాట, అంతే. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, పేస్ట్ మాత్రం చేయకూడదు, చాకుతో సన్నగా తరుక్కోవాలి, అప్పుడే పులుసు బాగుంటుంది. ఇవి వేసుకుని ఒక్కసారి తిప్పేసి మూత పెట్టి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. చక్కగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు అరటికాయ ఏంటంటే పెద్ద పెద్ద ముక్కల కింద కోసుకోవాలి. ఇవి కోసుకుని అన్నం వచ్చిన గింజ ఉంటుంది కదా, అందులో కొద్దిగా ఉప్పేసి ఇవి అందులో వేసుకున్నాం అనుకో, ఎంతసేపు అయినా సరే అలా తెల్లగానే ఉంటాయి. అవి కూర వండుకునేటప్పుడు మళ్ళీ మంచి నీటిలో కడుక్కొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ అరటికాయ ముక్కలు జస్ట్ 2 నిమిషాల కంటే ఎక్కువసేపు మగ్గనివ్వకూడదు, అంతే. ఎందుకంటే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. అరటికాయలు ఒకసారి తిప్పేసుకుని సరిపడినంత కారం, పసుపు, కళ్ళుప్పు, ఇవన్నీ వేసి ఒక్కసారి తిప్పి చింతపండు పులుసు ఇప్పుడే వేసేస్తాము. ఎందుకంటే ముక్క అలాగే ఉంటుంది, చెదిరిపోతుంది అనమాట. అంటే పేస్ట్లాగా అవ్వకుండా చింతపండు పులుసు ముందే వేసేసుకుని, అలాగే పులుసుకు కావాల్సినంత నీళ్లు కూడా ముందే వేసేసుకుంటాము. ఇలా వేసుకుని ఒక్కసారి కలిపెట్టేసుకుని మూత పెట్టి ముక్కలు బాగా ఉడికేదాకా కనీసం ఒక 20 నిమిషాలు పడుతుంది. ఇలా పులుసు కొంచెం చిక్కబడతా ఉంది కదా, ఈ సమయంలో చిన్న బెల్లం ముక్క వేసుకున్నామనుకో కొంచెం స్వీట్గా ఉంటుంది. అలాగే టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది అనమాట, చాలా రుచి ఉంటుంది. చూసారా పులుసు ఎంత చిక్కబడింది కదా. ఈ మాదిరిగా ఉండాలి కన్సిస్టెన్సీ, అంతే. ముక్క చూసారా చక్కగా ఉడిపోయింది కదా, ఇంకెంత మించి అవ్వకూడదు. ఇప్పుడు ఫ్లేమ్ ఆపేసుకోవాలి. ఇంకాసేపు ఉంచితే గ్రేవీ లాగా అయిపోయి చిక్కబడిపోతుంది. ఈ పులుసు కనీసం 2-3 అవర్స్ అలాగే ఉంటుంది చిక్కబడకుండా. ఇప్పుడు ఈ పులుసు అన్నాలు వేసుకుని తింటే అదిరిపోయిందనమాట. సేమ్ వెజ్ ఫిష్ కర్రీ అనమాట. ఎందుకని అంటున్నానంటే అరటికాయ వండేటప్పుడు సువాసన అనేది అలాగే వస్తుంది, టేస్ట్ కూడా ఆల్మోస్ట్ అలాగే అనిపిస్తుంది ఒక 50% వరకు. ఈ పులుసు కర్రీ అయితే మనకి చేపల పులుసేనా అన్నట్టే ఉంటుంది, అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. అరటికాయ ముక్కలో ఎప్పుడైతే మనం ఉల్లిపాయలు వేగిన తర్వాత వేస్తామో 1-2 నిమిషాల మించి మగ్గనివ్వకూడదు. అలా మగ్గిందనుకో టేస్ట్ మొత్తం చేంజ్ అవుతుంది. అలాగే చింతపండు పులుసు కూడా ముందే వేసేసుకోవడం ద్వారా ముక్క అలాగే ఉంటుంది, చక్కగా ఉడికిపోతుంది. ఎంత బాగుంది తెలుసా, సూపర్గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా బోల్డ్ అని వీడియోస్ చేసుకుందాము. సపోర్ట్ అవ్వండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కండి, నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.